మెయిన్ ఇళ్ళ కూడా లాస్ ఉంది, లాభం ఉంది. నేను 10 బర్రెలు ఒకటేసారి తెచ్చుకోకుండా ఫస్ట్ ఒక రైతుకు అనుభవం లేని ఇప్పుడు స్టూడెంట్ కి అనుభవం ఉండదు దీని మీద. అవును. సో ఇది కానీ ఎండకు కానీ అన్నిటికి కానీ సెట్ అయ్యేది ఏంటంటే బన్నీ బెస్ట్. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నామండి. ఇక్కడైతే బ్రదర్ అయితే మనకి గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చాడు. నమస్తే అండి. మీ పేరు, మీ లొకేషన్ ఒకసారి చెప్పరా? నా పేరు బాను, మా ఊరు కొంగరకలన్ విలేజ్, ఇబ్రాంపట్నం మండల్, నియర్ కలెక్టర్ ఆఫీస్. ఓకే, మీరు ఏం చదువుకున్నారు? మాది ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయి ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మ్యాక్సిమము ఇప్పుడు ఈ జాబ్ పరంగా చేయాలంటే మ్యాక్సిమం 30,000 40,000 వస్తున్నాయి ఇప్పుడు ఈ చదివి వల్ల. నేను ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో ఇప్పుడు ఒక 10 బర్ల పాలు చూసుకుంటే ఒక లక్షలలో వస్తున్నాయి. ఒకటి సాధారణంగా స్టూడెంట్స్ మొత్తం ఈ బీటెక్ నుంచి ఇక్కడ రావాలని ఎంచుకుంటారు డైరీ ఫామ్. ఓకే, ఇప్పుడు 10 గేదెల మీద మనకి ఎంత వస్తుంది ఆదాయం? ఇప్పుడు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇంటికాడ? మాకు ప్రజెంట్ ఒక 7 ఉన్నాయండి. 7 ఉన్నాయా? 7 కూడా ముర్రానేనా? ఒకటి 2 బన్నీ ఉన్నాయి, మిగతా ముర్రా ఉన్నాయి. ఓకే, బన్నీ ముర్రా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుపోతున్నారు ఇక్కడ రేమత్ డైరీ? లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి తీసుకెళ్తున్నారు. ఓకే, ఒక్కొక్కటి 2 తీసుకుపోతున్నారు. చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. ఓకే, ముర్రాకి ఎందుకు వెళ్తున్నారు? మొత్తం జాఫరాబాద్ అయితే ఎక్కువ పాలు ఇస్తాయి కదా. ఇప్పుడు జాఫర్బాదీ అంటే ఇప్పుడు ముర్రాకి ఏమో ఒక 3 kgs పెడితే నడుస్తుంది. ఇప్పుడు అదే జాఫర్బాదీ అంటే 5-6 kgs. ఇప్పుడు దాన రేట్ చూసి కూడా చాలా రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు పాల పరంగా మనకు రేట్స్ ఎక్కువ పెంచుతలేరు. ఓకే, ఇప్పుడు ఎంత లీటర్ మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర బూతుల ప్రజెంట్ అయితే బూతులనే వస్తున్నాము. ఒక 55 ఇస్తున్నారు ప్రజెంట్. 55 బూతుల్లో. మరి ఇంటికి పోయిపోయారా? అంటే కొన్ని బూతులో వస్తా, కొన్ని ఏమో ఇంటింటికి తిరిగి వస్తారు. ఇంటింటికి పోసిన దానికి ఎంత వస్తుంది? 70-80 రూపీస్ వస్తుంది. ఓకే, బూతుల కంటే మిగిలిన ఎన్ని లీటర్ల పాలు అవుతున్నాయి మొత్తం మీద? మొత్తం డైలీ ఒక 55-60 దాకా అవుతుంది. 55-60. ఓకే, మొత్తం ఎన్ని గేదెలు? 10? 7కి బాగానే అవుతున్నాయి. అంటే మంచి బ్రీడ్ తీసుకున్నారు. ఒక్కొక్కటి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? ఇప్పుడు అంటే తక్కువైనాయి కొంచెం, ఈ వాతావరణంకు చలికి తక్కువైనాయి. ఓకే, మామూలుగా అయితే ఒక 6 ఇస్తాయా? 5.5 అట్లా ఇస్తాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి 3-4 ఇయర్స్ చేస్తున్నారు కదా, కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు? ఇంజనీరింగ్ చేసి చదువుకొని వచ్చిన రైతులకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు పాలు అనగానే మొత్తం అందరు ఇళ్ళనే దిగి మెయిన్ ఇళ్ళ కూడా లాస్ ఉంది, లాభం ఉంది. నేను 10 బర్రెలు ఒకటేసారి తెచ్చుకోకుండా ఫస్ట్ ఒక రైతుకు అనుభవం లేని ఇప్పుడు స్టూడెంట్ కి అనుభవం ఉండదు దీని మీద. సో ఫస్ట్ ఒక 3 తెచ్చుకోవాలి. 3 తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నచ్చితే అది పాలు అయిపోతే మళ్ళీ ఇంకో 3 తెచ్చుకొని అట్లా రొటేషన్ చేసుకుంటే నడుస్తుంది అని చెప్తున్నాం. ఓకే, 3 తెచ్చుకోండి ఒకేసారి 10-15 కాకుండా 3 నేను సాధారణంగా ఇప్పుడు సగం మంది షెడ్లు తీసేస్తున్నారు. అవును, తీసేయడానికి కారణం లాస్ దీనివల్ల ఎక్కువ మోతాదులో తెచ్చుకొని పాలు అయిపోయినాక ఏం చేయలేం, మళ్ళీ దాని ఫీడింగ్ ఎట్లా, పైసలు ఎట్లా రావాలి అట్లా అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు ఎంత ఖర్చు వస్తుంది నెలకి ఇప్పుడు గేదెలకి? మాకు ఇప్పుడు బీఆర్ఐకి ఒక 20,000 ఇస్తున్నాము. దాన ఖర్చు ఒక 30,000, అన్ని ఒక 50,000 మిగులుతున్నాం. ఓకే, 50 పోతున్నాయి ఖర్చులకు, 50 మిగులుతుంది. ఓకే, మీరు ఓన్లీ చేస్తారా? ఓన్లీ బీహార్ ఒకతనే ఉండడా? ఒకతనే చేసుకుంటాడు. ఒక బీహార్ అతను 12 బఫెలోస్ చూసుకుంటాడు. అవును. సో ఇప్పుడు 7 ఉన్నాయి కాబట్టి. ఓకే, శాలరీ మొత్తం సేమా? శాలరీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ లో ఏ బీఆర్ అయినాకైనా సరే 20-21,000 ఉంది. అంటే 18,000 శాలరీ. మళ్ళీ డైలీ 1/2 లీటర్ పాలు ఇవ్వాలి. ఓకే, మళ్ళీ గడ్డి కోయడానికి అట్లా. మీరు చేసుకోలేకపోయారా మరి? ఎట్లా బీహార్ అతను ఎందుకు పెట్టుకున్నారు? అంటే నాకు టైం సెట్ అవుతలేదు. ఓకే, మీరు వేరే జాబ్ చేస్తారా? ఇప్పుడు చూసుకుంటున్నా, వేరే జాబ్ చూస్తున్నా. ఓకే, అది కూడా జాబ్ ఎందుకంటే ఈయన పైసలు వెళ్ళిపోవడానికి చూసుకుంటున్నా అట్లా. ఓకే, ఇప్పుడు 50,000 మిగలకుండా ఒక 80 మిగిలిన కొంచెం అట్లా అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు చూసుకుంటున్నారు, జాబ్ చేసుకుంటూ ఇది 2 అయితే వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, అంత అయితే బాగానే ఉంది. షెడ్ ఓనా? అంత మంచిగా. షెడ్ ఓన్ ల్యాండ్ లో వేసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో మామూలుగా? మాకు ఉన్నదంటే ఒక 11.5 ఉంటుంది. ఓకే, అందులో గ్రాస్ పెట్టుకున్నారా? పచ్చిగడ్డి గ్రాస్ ఉంది. ఏది సూపర్ నేపేర్ ఉంది. ఓకే, ఆ గ్రాస్ పెట్టుకొని షెడ్ ఎంతలో వేసారు? ఎంత గజ? షెడ్ ఒక 3 గుంటలు వేసారా? 3 గుంటలు వేస్తారు. ఓకే, ఎంత పడింది అప్పుడు మీరు 3-4 ఇయర్స్ బిఫోర్ ఎంత పడింది షెడ్కి కన్స్ట్రక్షన్? షెడ్కు ఒక 6-7 దాకా వచ్చింది. అంటే అలానే రూమ్స్. ఓకే, బీహార్ వాళ్ళకు వర్కర్స్ కూడా రూమ్స్ ఉన్నాయి. ఎన్ని గేదెలకు సరిపడే షెడ్ అది? ఇప్పుడు ఒక 20 గేదెల దాకా పడతాయి. 20 గేదెల దాకా పడతాయి. ఓకే, అంటే ఇప్పుడు 20 దుడ్డలు 20 గేదెలు. ఓకే,
ఇప్పుడు దూడలు కూడా పెంచుతున్నారా మీరు అట్లనే అమ్ముతారా? అంటే ఫస్ట్ లాస్ ఏంటంటే ఒక 2-3 దుడ్డలు చనిపోయినాయి ఫస్ట్. ఓకే. మాకు తెలియకుండా ఇప్పుడు సడన్ గా మనము దుడ్డే ఏంటంటే ఒక కొంచెం ఏజ్ వచ్చేంత వరకు పాలు మంచిగా వదలాలి. మాకు స్టార్టింగ్ తెలియదు అది. ఓకే. లేకుండా ఒక 2-3 దుడ్డలు అట్లా లాస్. ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు అంత అవగాహన వచ్చిందా? ఇప్పుడు ఒక గేదెని చూడగానే ఎట్లా గుర్తుపట్టాలి, ఏ బ్రీడ్ ఏది, ఏ బ్రీడ్ అన్ని కూడా వచ్చాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడైతే సక్సెస్ లోనే ఉన్నారు ఇప్పుడు, పర్లేదు ఇప్పుడు. ఓకే. 1 లక్ష రూపాయలు అయితే సంపాదిస్తున్నారు. అక్కడ లాస్ లేదు, ఇక్కడ లాభం కానీ కొంచెం మీడియంలో ఉన్నారు. ఓకే. అదే జాబ్ చేస్తే మీకు 1 లక్ష రూపాయలు రాలేదు. రావు. ఇప్పుడు వాన్ చేతి కింద ఉండి అరే తురే కొడితే మనం పడం కదా, మన సొంత ల్యాండ్ లో మనం చేసుకోవాలి అన్నట్టుగా మనం అట్లా ఈ బిజినెస్ ఎంచుకున్నారు. ఓకే. ఇక్కడ మరి హర్యానా, గుజరాత్, రాజస్థాన్ అటు పోకుండా మీరు ఇక్కడ లోకల్లో తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ పోవాలంటే ఇప్పుడు 10 బర్రెలు ఒకటేసారి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక ఈ వాతావరణానికి సెట్ కాకుండా కొన్ని కాల్షియం డౌన్ అయ్యి కొన్ని చచ్చిపోతుంటాయి. సాధారణంగా మేము మా పక్క షెడ్ లో చూసినాం కాబట్టి అట్లా అనుభవం. నమ్మకంతో తీసుకోపోతారు కాబట్టి. ఓకే. పక్క షెడ్ ఆయనకి ఏమైంది? ఆయన గుజరాత్ నుంచి తెచ్చుకున్నాడా? సేమ్ ఇట్లానే పోయిండు, గుజరాత్ నుంచి తెచ్చుకున్నాడు. కొన్ని కాల్షియం డౌన్, దుడ్డలు చచ్చిపోవడము, రోడ్డు మొత్తం దుడ్డలు చచ్చిపోయింది. ఓకే. మొత్తం చచ్చిపోయింది. సెట్ అయిపోయింది ఇప్పుడు మరి? ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకే. అన్ని కూడా మంచి అంటే బ్రీడ్ తెచ్చుకుంటేనే మనకి పాలు ఎక్కువ కాలు ఇస్తాయి కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్రీడ్ ఎన్ని నెలలు ఎక్కువగా ఇచ్చినాయి? ఇప్పుడు 6 నెలలు ఇచ్చినాయి, 7 నెలలు ఇచ్చినాయి. ఇప్పుడు ముర్రా కంపేర్ చేసుకుంటే బన్నీ ఇస్ ద బెస్ట్. అంతేనా? బన్నీ బ్రీడ్ ఇస్ ద బెస్ట్. చలికి కానీ ఎండకి కానీ అన్నిటికి కానీ సెట్ అయ్యేది ఏంటంటే బన్నీ బెస్ట్. మీరు షెడ్ లోనే ఉంచుతారా బన్నీని? బయట తిప్పుతారా? లేదు, అంటే స్టార్టింగ్ తిప్పినాను కానీ ఇప్పుడు షెడ్ లోనే ఉంచారు. షెడ్ లోపల. ఓకే. బన్నీ అయితే ఇప్పుడు ఎన్ని నెలలు పాలు ఇచ్చింది మీ ఫామ్ లో? బన్నీ ఉన్నాయన్నారు. ఇప్పుడు తీసుకొని 7 నెలలు అవుతుంది. ఇంకా ఇస్తున్నాం. అదే సేమ్. ఓకే. అదే ఇస్తుంది. క్రాసింగ్ కూడా చేపించారా? ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందా మరి? ఇంకా చెక్ చేయలేదు. ఓకే. ఇంకోసారి ఇప్పటిదాకా కూడా మనకైతే మిల్క్ అనేది ఇస్తుంది. ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చే రైతులు కూడా రావచ్చా దీంట్లోకి? రావచ్చు, కానీ ఎక్కువ తెచ్చుకోకుండా ఒక 3-4 తెచ్చుకోవాలి. అది అయిపోయినాక అవి పాలు అయిపోయినాక ఇంకొక 4 తెచ్చుకొని అట్లా రొటేషన్ చేసుకోవాలి. ఒకటేసారి 10 తెచ్చుకొని లాస్ కావద్దు. ఓకే. ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకైతే మీరు ఇచ్చే సలహా ఇది. ఓకే. షెడ్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ మధ్యలో చాలా మంది. అది వాళ్ళకి ఓకే వర్కౌట్ అవుతుందా తర్వాత ఫ్యూచర్ లో? అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఓన్ ల్యాండ్ ఉండట్లేదు. ఇప్పుడు రెంట్కి తీసుకుంటారు ల్యాండ్. రెంట్కి తీసుకొని ఆ షెడ్ ఆ ఓనర్కి కట్టాలి, ల్యాండ్ ఓనర్ కట్టాలి. మళ్ళీ ఈ షెడ్కి ఇన్వెస్ట్ సగం పైసలు ఇక్కడనే అవుతున్నాయి. లోన్ పెట్టుకుంటే మనకేం మిగలదు. ఓకే. మనం ఏమున్నా ఓన్గా చేసుకుంటే, ఓన్ ల్యాండ్లో ఓన్ చేసుకుంటే మిగులుతుంది తప్ప ఈ రెంట్కి తీసుకొని మనం ఏం మిగలదు. ఓకే. లీజుకు తీసుకొని షెడ్లలో చేస్తే ఏం మిగలదు, అంతకంతకే సరిపోతుంది. ఓన్ ల్యాండ్ మీకు ఉంది కాబట్టి కొంచెం ఒక 50,000 అట్లా మిగులుతుంది. ఒక జాబ్ చేయకుండా ఇట్లా. ఓకే. అంత అయితే ఇప్పుడు ప్రజెంట్ మంచిగా. ఓకే. ఈ ఫామ్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకేనా మీకు? ఒక నమ్మకం ఉందా? ఓకే. పాలు ఇట్లా గ్యారంటీ తోటి చూసి ఇస్తారు కాబట్టి మళ్ళీ వస్తారు ఎవరైనా. మీ ఫామ్ ఎంత దూరం ఇక్కడ నుంచి మనకి? ఒక 1 అవర్ పడుతుందా? 1 అవర్ 40 మినిట్స్ టైం అవుతుంది. ఓకే. ఓకే బాను, థ్యాంక్ యూ.